ప్రభు దాస్తిరాలను అని ఆమె తనను తాను సమర్పించుకుంటూ మరియ తల్లికి సభ్యులమైన దళస్థులమైన మనమందరం కూడా ఏం చేస్తామంటే ఈరోజు తల్లికి మనల్ని మనము సమర్పించుకుంటూ ఉన్నాం. అందుకనే దీనికి ఏమని పేరు పెట్టాడు? మరియ అర్పిత దినోత్సవం. మరియకు అర్పితం చేయడం. ఎవరు అర్పితం చేయాలంటే మనల్ని మనము మరియ తల్లికి అంకితం చేసుకునే రోజు. మరియ తల్లి దేవునికి అంకితం చేసుకుంది, దళస్థులుగా మనము మరియ తల్లికి అంకితము చేసుకుంటాం. కాబట్టి ఈరోజు మనం చేసే ఈ యొక్క కార్యక్రమమును లేకపోతే ఈ యొక్క వాగ్దానాన్ని ఏమంటామంటే అర్చియస్ లేదా ఆసియస్ లేదా ఆసిస్. సో ఈ విధంగా ఆ పేరుతో దీన్ని పిలుస్తూ ఉన్నారు. అది మన యొక్క మర్యాదలం అనేది ఇతర దేశాలలో స్థాపించబడింది కాబట్టి కొన్ని పదాలు కూడా ఇతర దేశానికి సంబంధించిన పదాలే ఉంటాయి. అందుకనే ఈరోజు ఈ యొక్క ఆసియస్ ప్రమాణాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు మన ప్రమాణం చేసే విధానము ఈరోజు మనకు ఈ యొక్క 30వ అధ్యాయంలో మనకి చక్కగా వివరించబడి ఉన్నది. అయితే మనము చేయాల్సిన ప్రమాణం ఏంటి? మరియ దళధ్వజము. దళధ్వజం అంటే ఇది. మరియ దళధ్వజము దగ్గర మరియ తల్లి యొక్క పాదాలు పట్టుకొని మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, నా రాజ్ఞి, నా తల్లి, నేను నీకు సొంతమై ఉన్నాను, నాకున్నదంతయు కూడా నీకే సమయం. వేరే ఊళ్ళో మన ఎవరైనా పర్లేదు గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పండి మాట.